పటాన్ చెరువు నియోజకవర్గంలో రౌడీలతో రౌండప్ చేసి పట్టపగలే పెద్ద చెరువు కబ్జా అట. మొత్తం చెరువుకే రౌండప్ చేసి పడేసిరట. అమీన్పూర్లో వెలుగు చూసిన అడ్డగోలు దందా. మట్టితో చెరువును పూడ్చి అక్రమ నిర్మాణాలు చేస్తున్న కృష్ణంరాజు, చెరువులో బోర్లేసి నీళ్ల దందా చేస్తున్న కబ్జా కోర్, అవినీతి మత్తులో జోగుతున్న ఇరిగేషన్ ఏఈ, సైన్ బోర్డు ఏర్పాటు చేసి కేసు నమోదు చేయని హైడ్రా ఉన్నదా? ఇంకా రంగనాథ్ గారు ఏడున్నారు? ఏడ పోటీ చేయాలి 2028లో అని లెక్కలు వేసుకుంటున్నట్టుండు. మరి ఇంతవరకు ఎంత సంపాదించినా అదే ఆ పనిలో ఆయన ఉన్నాడు. ఈ అమీన్పూర్ని పట్టించుకునే దిక్కెక్కడిది? వాడు అర్బన్ రైజ్ అనే కంపెనీ వాడు 11 ఎకరాల బఫర్ జోన్లో కడుతుండు. రంగనాథ్ పోయి చూడు జరా, పోయి నిద్రలేసి పోయాడ చూడు. 11 ఎకరాల బఫర్ జోన్లో కడుతున్నాడు ఆడ అర్బన్ రైజ్ అనే కంపెనీ వాడు. ఇన్కార్ అనే ఇంకోటి వాడు ఉండేగా, అవంతిక అనే కంపెనీ వాడు ఆ చెరువు మొత్తాన్ని కబ్జా చేయడం వల్ల మొత్తం కాలనీలు మునుగుతున్నాయి. ఆడ ఎదురుగా పోయి కొట్టొచ్చినావు కదా, 12-20 విల్లాలు కొట్టొచ్చినావు కదా. మరి ఇదేం చేసింది? వీడు పెద్దోడేమో, పైసలు ఇచ్చిండేమో వీడు. ఈ పని చేయవు. అక్రమ నిర్మాణాలు కూల్చేసి అక్రమంగా వేసిన బోర్లు తొలగించాలంటూ వెల్లువెత్తుతున్న డిమాండ్స్. మున్సిపల్ అధికారులు కూల్చేసిన ఆగని కబ్జా పర్వం ఆగదు. ఎందుకు ఆగుతుంది? దొంగలు కదా. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలో ఉన్న పెద్ద చెరువు పైన కృష్ణంరాజు కన్నుబడ్డది. రౌడీలను పెట్టి అక్రమ నిర్మాణాలు చేస్తూ చెరువును పట్టపగలే పూడ్చేస్తున్నారని ఆ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. దర్జాగా మట్టితో చెరువులు పూడ్చి అందులో బోర్లేస్తూ అక్రమంగా నీటిని అమ్ముకుంటూ అక్రమాలకు తెరలేపారు. కళ్ళెదుట చెరువును మట్టితో పూడ్చి కబ్జా చేసిన ఇరిగేషన్ ఏఈ చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నాయట. ఆయనకి ఎంత పోతుందో నెలకు. యథేచ్ఛగా అక్రమాలు చేస్తుంటే ఇరిగేషన్ ఏఈ ఆ వైపు కన్నెత్తి చూడకపోవడంతో స్థానికులు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతున్నది. భారీ ఎత్తున ముడుపులు తీసుకొని కబ్జాలకు పరోక్ష సహకారం అందిస్తూ కృష్ణంరాజు చేస్తున్న కబ్జాలపై నేటికి ఒక్క కేసు నమోదు కాలేదట. ఎందుకైతే ఎవ్రీ మంత్ ఎవరికి పోవాల్సింది వాళ్ళకి పోయినప్పుడు ఇంకా ఎందుకైతే? రౌడీ ముదిరితే రాజకీయ నాయకుడు అవుతాడని పెద్దలు చెబుతూ ఉంటారు. ఆ రాజకీయ నాయకుల అండదండలతో కబ్జాకోర్లు చెలరేగిపోతుంటారు. రౌడీల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారికి ప్రజల కోసం పనిచేయాలనే ఇంగిత జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్లకు దోచుకోవడం దాచుకోవడం మాత్రమే తెలుసు. అలాంటి నాయకులు కబ్జాదారులకు ఖచ్చితంగా అండగా ఉంటారు. ఇక అవినీతి కూపంలో చిక్కున్న కొంతమంది ప్రభుత్వాధికారుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇటు రాజకీయ నాయకుల అండ, అటు ప్రభుత్వాధికారుల సహకారం. ఇంకేముంది, కృష్ణంరాజు లాంటి కబ్జా రాక్షసులు చెరువులను చెరబడుతున్నారు. ఇప్పుడు అదే జరుగుతోంది. పెద్ద చెరువులో బోర్లేసి నీళ్ల దందాతో పాటు మట్టితో పూడి చేస్తూ అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కేసులు నమోదు చేయకపోవడం దురదృష్టకరం. అసలు చెరువుల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న హైడ్రా ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితి. అక్కడ కనీసం చెరువు భూమి అని సైన్ బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడంలో మతలబేంటి? ఇంత దారుణంగా ఉన్నది పరిస్థితి. ఇది బయోడైవర్సిటీ లేక్. ఇది చాలా చాలా గొప్ప పేరున్న లేక్. ఇది విదేశాల నుంచి పక్షులు కూడా వస్తాయి అక్కడికి. ఒకప్పుడు ఉండే ఆ సిచ్యువేషన్ లేదు. ఇవాళ చాలా దారుణంగా తయారు చేసారు. ఎంఆర్ఓ గారు చూడండి, కృష్ణంరాజు మరో భాగవతం చూడండి. ఇక్కడ ఉన్న బోర్ ఎంత పెద్ద బోర్ వేసిళ్ళు, ఎన్ని ట్యాంకర్లతో నీళ్లు సప్లై చేస్తున్నాడు, ఎంత పెద్ద దందా ఇక్కడ నిర్వహిస్తున్నాడో చూడండి. పక్కనే చెరువును బుడిపేసి నైట్ టిప్పర్ తెచ్చి బుడిపేసి ఇక్కడ చూడండి. మీరు ఇక్కడ ఏం చేస్తున్నాడో, దేంతో చేస్తున్నాడో చూడండి క్లియర్ గా. మీరు కొంచెం జూమ్ చేసుకుని కూడా చూడొచ్చు. ఎంఆర్ఓ గారు, ఇరిగేషన్ వాళ్ళు, ప్రతి ఒక్కరు చూడండి. ఇది మీరు ఎంత సహకరిస్తున్నారో ఇక్కడ చూడండి. ఇదే సాక్ష్యం. చూడండి, ఇరిగేషన్ శాఖ ఈ గారు, డిఈ గారు, ఈ గారు, సి గారు, ఇరిగేషన్ శాఖ అధికారులు మరియు మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ వాళ్ళు మరియు రెవెన్యూ అధికారులు, ఎంఆర్ఓ గారు, మీరు ప్రతి ఒక్కరూ తక్షణమే స్పందించి ఈ చెరువు పూడ్చివేత మాఫియాను అరికట్టకపోతే రాను చెరువు కూడా కనుమరుగైపోయే అవకాశాలు ఉన్నాయి. చూడండి, ఇప్పుడే కళ్ళ ముందే ఇక్కడికి వచ్చేసి టిప్పరు పోసేసి పోతున్నది. చూడండి, ఇక్కడ చెరువును ఆనుకొని పూడుతున్నది ఎవరు దందా చేస్తున్నారు. అదే విధంగా ఇక్కడ కూడా చూడగలరు మీరు. ఇక్కడ ఉన్నటువంటి కృష్ణంరాజు మరో ప్లాంట్. ఇది కృష్ణంరాజు సంబంధించిన జాగాలో వాటర్ ప్లాంట్ వేసి లీజుకిస్తూ వ్యాపారం ఎవరు చేస్తున్నారో చూడండి. ఇక్కడ పెద్ద పెద్ద వాటర్ ట్యాంకర్లు పెట్టేసి పెద్ద బోర్లు వేసేసి ఇట్లా నన్ను తీసుకుంటుంది. మరో ప్లాంట్ ఇది, మరో వాటర్ ప్లాంట్. పెద్ద వాటర్ ట్యాంకర్లు, పెద్ద బోర్లు వేసి పెద్ద సంపులు కట్టేసి మీరు చూడగలరు. ఇక్కడికి రాండి ఒకసారి. లైవ్ లో కూడా ఎంత పెద్ద సంపులు చూడండి. ఇక్కడ నుంచి వాటర్ వస్తున్నాయి, ఎక్కడ తెచ్చింది చూడండి క్లియర్ గా. మీరు ఈ సంపును కూడా చూడగలరు. చూడండి, సంపు పెద్ద సంపులు తోడి
పెద్ద పెద్ద బోర్లు వాటర్ ట్యాంకర్లు పెట్టి నడిపించుకుంటా దందా చేసుకుంటా నేను అమాయకుడిని నేను పేదోడిని ఒక్క ప్లాట్ కట్టుకుంటే నన్ను ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. ఎవరు పేదోడు, ఎవడు అమాయకుడు, ఎవడు దందా చేస్తున్నాడు, ఎవడెవడు మోసం చేస్తున్నాడో మీకు ఇవన్నీ క్లియర్ గా ప్రతి ఒక్కటి సాక్ష్యాలతో సహా చూపిస్తున్నాం. ఇంకా అయిన భాగవతాలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి మీకు క్షుణ్ణంగా వీడియో రూపంలో ప్రతి ఒక్కటి అందజేస్తాం. చలు ఇప్పటికైనా నిద్రమత్తు వీడి బయటకు వచ్చేసి కళ్ళు తెరుస్తారని చెప్పేసి చూస్తున్నాం. చూడండి ఇక్కడ ఒక వ్యక్తి మామూలుగా ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటే అంత పెద్ద బోర్ ఎవరన్నా వేసుకుంటారా? ఏం చేస్తున్నారు? రెవెన్యూ ఏం చేస్తున్నది? ఇరిగేషన్ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు? మాకేం సంబంధం లేదు, మేము పేదవాళ్ళం, మేము ఇల్లు కట్టుకుంటాం అంటున్నారు కదా. ఇల్లు కట్టుకునేటువంటి చెర్ల 7-8 ప్లాట్లు ఎవడన్నా కొనుక్కుంటాడా? కొనుక్కునేటప్పుడు మంచి ప్లాట్ చూసి కొనుక్కోవాలి. ఆడ చూడండి మీరు క్లియర్ గా ఆ దందా ఏదైతే ఉన్నదో చెరువును మొత్తం పొడుపుకుంటూ వచ్చే దందా చూడండి. అక్కడ మీకు క్లియర్ గా స్పష్టంగా అవపడుతుంది. ఆ గోడను ఆనుకొని ఉన్న చెరువును అక్కడ మట్టి కుప్ప పెట్టేసి వాటర్ ఇటు రాకుండా చేయడం జరిగింది. చూడండి ఇక్కడ ఎవరు దందా చేస్తున్నారు, ఎవరు వ్యాపారం చేస్తున్నారు, ఎవరేం చేస్తున్నారు, ఎవరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారో కూడా చూడండి. సజీవ సాక్ష్యం. ఇక్కడ బోర్లు వేసి ఎవరు నడిపిస్తున్నాడు, ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, ఈ వ్యక్తి ఎన్ని ప్లాట్లు కొన్నాడు, ఎక్కడెక్కడ కొన్నాడు చెరువు పక్కన. మామూలుగా ఎవడైనా ప్లాట్లు ఎక్కడ కొనుక్కుంటారు? మంచి ఏరియాలో కొనుక్కుంటారు, మంచి దగ్గర కొనుక్కుంటారు. చూడండి మీరు ఇక్కడ బోరే సాక్ష్యం. ఇక్కడ దందా ఎవరెవరు చేస్తున్నారు, ఇక్కడ వ్యాపారం ఎవరు చేస్తున్నారు, చెర్లల్లో బూర్పేసి వ్యాపారం ఎవరు చేస్తున్నారో చూడండి. నెక్స్ట్ కూడా తీసుకుపోతారండి. చలో. కృష్ణంరాజ్ అనే వ్యక్తి గతంలో ఇక్కడ 700 గజాలు, సుమారు 6 నుంచి 700 గజాల్లో అవి చూడండి అక్కడ కంటైనర్లు, ఇక్కడ ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ కూడా గతంలో అధికారులు వచ్చేసి మొత్తం నేలమట్టం చేయడం జరిగింది. ఆయన వ్యాపారం చెరువులు బూడ్చడం, తక్కువ ధరలకు ఓనర్ల దగ్గరికి పోవడం, 2000 3000 అని చెప్పేసి కొనుక్కోవడం, వాటిని 20,000 30,000 అమ్మడం. చూడండి ఇక్కడ సాక్ష్యం ఇదే. గతంలో కూడా ఆయన అన్ని ఆరోపణలు ఇవన్నీ చేయడం, ఆయనకు ఒంటితో పెట్టిన విద్య అవన్నీ. ఆయన అంత చీటర్ ఎవరు. ఇక్కడ చూడండి సజీవ సాక్ష్యం చూడండి. ఇక్కడ మొత్తం కూల్చేసిన తర్వాత ఇక్కడ అయిపోయింది, అక్కడ కంటైనర్ పెట్టిండు, అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి వాటర్ ప్లాంట్ లో మొత్తం ప్రతి ఒక్కటి మీకు క్లియర్ గా ప్రతిదీ చూపిస్తాం. ప్రతి ఒక్కటి ఇప్పుడు చూపిస్తూనే ఉంటాం. ఇరిగేషన్ శాఖ అధికారులకు ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రతిదీ మీకు అన్ని లైవ్ లోకి అక్కడికి వెళ్ళేసి మీకు ప్రతిదీ ఒక్కొక్క కృష్ణంరాజు దందాలు ఎట్లున్నాయి, కృష్ణంరాజు చేసే వ్యవహారాలు ఎట్లున్నాయో మీకు ప్రతిదీ వీడియో రూపంగా ప్రతిదీ ఆధారంతో చెప్తాం. వాడు మొగోడైతే ఆధారాలు నిజంగా ఉంటే అయ్యడిగిలు కాదు, నిజంగా ఉంటే రారాబాయి నువ్వు రా, నీ దగ్గర ఏం సాక్ష్యం ఉందో తీసుకొని రా. ఇవన్నీ బోలదోపు మాటలు, బోకర్ మాటలు బంద్ చేసుకో ఇప్పటికైనా.